నమస్తే అండి. వైసీపీ పార్టీ రోజు రోజుకి జనంలో చాలా చాలా పలుచనైపోతుంది. మరి వాళ్ళకి అది అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ సామాన్య ప్రజానీకం సైతం కూడా ఏంటి వీళ్ళు ఇలాంటి రాజకీయాలు చేస్తారని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ప్రజలకు నష్టం వస్తే, ప్రజలకు ఇబ్బంది పడేటటువంటి కార్యక్రమాలు చేపడితే, అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచుతానో, బస్ ఛార్జెస్ పెంచుతానో, లేకపోతే నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచేస్తానో, రోడ్లు ఎక్కాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, రోడ్లు ఎక్కాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున కేవలం వాళ్ళ స్వలాభాల కోసం ఎవరో ఏదో చేసుకుని బెట్టింగ్లు వేసుకొని మరణిస్తే అతని విగ్రహావిష్కరణ కోసం అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నటువంటి తీరుపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రప్ప 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 అంటూ మాట్లాడినారు కదా, ఆయన దగ్గర నుంచి తోటి సొంత క్యాడర్ ఏమి నేర్చుకోవాలనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయిందనమాట నిన్న నుంచి సోషల్ మీడియాలో డిస్కషన్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి గత 5 సంవత్సరాలు ఉపయోగించినటువంటి భాష, ఆయన మాజీ భార్యల గురించి చర్చించినటువంటి తీరు, ఇక వైసీపీ పార్టీ నేతలు అంటారా, వాళ్ళు ఎంత శృతిమించినారంటే దానికి లెక్కపత్రం లేదు. ఇక రోజారెడ్డి గారు నారా లోకేష్ గారి విషయంలో మాట్లాడేటువంటి భాష, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి రోజారెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వీళ్ళంతా ఉపయోగించినటువంటి భాష ఆయన కంట్రోల్ చేసి ఉంటే ఈ రోజున రవితేజ అనే ఒక వైసీపీ పార్టీ కార్యకర్తకి ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చిండేది కాదు. ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ వైఫ్ చిన్న పిల్లోడు ఉన్నాడట, ఎదురు చూపులు. ఎవరికి థ్రెటన్స్ ఇస్తారు మీరు? ఏ విషయంలో థ్రెటన్స్ ఇస్తారు మీరు? ఎవరు దాన్ని స్పేర్ చేయాలా? మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం వచ్చేటికి మేము వాగుతా ఉన్నంత కాలం మీకు సాగుబడి అయింది. అధికారం పోయిన తర్వాత కూడా మా పాత గవర్నమెంట్ వాసనలు మాలో ఇంకా అలాగే ఉన్నాయి, మేము అలాగే రెచ్చిపోయి మాట్లాడతామంటే ఎవ్వడు కూడా పని కట్టుకొని మీ చేత మాట్లాడిపించుకోవడానికి సిద్ధంగా లేరు అనేది నిన్నటి ఉదాంతంతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. వాళ్ళ వైఫ్ ఏడుస్తుందట, బాధపడుతుందట రవితేజ అనే అబ్బాయికి సంబంధించి. అసలు అక్కడి దాకా అబ్బాయి ఎందుకు రాగలిగినాడు? ఎవరు చేయగలిగినారు? ఎవరు చేసినారు? ఆ వజాన ఫ్లెక్సీలు పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం మాచర్ల నుంచే మొదలు 2029 ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఒక్కొక్కటి తలాలు నరుకుతామని ఇంకొకడు, ఇలా ఒకటి తర్వాత ఒకడు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే మీకు ఇంకా తెలియట్లేదు. టీడీపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఎంత విధ్వంసం సృష్టించినారో మర్చిపోయినారా? అతన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి వాళ్ళ కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని మర్చిపోయినారా? అవన్నీ కూడా గత గవర్నమెంట్లో జరిగి వాటిని కట్టడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజున ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు. ఎవడు పడితే వాడు బయటకు వచ్చి ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఒకడు అంటాడు, ఒకడేమో రప్ప రప్ప నరుగుతామంటాడు. ఏం చెప్తున్నారు? ఏం సంకేతం ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కనుక వీళ్ళని కంట్రోల్ చేయగలిగితే, వీళ్ళని కట్టడి చేయగలిగితే, ఇలాంటి బ్యానర్ పెట్టినోడు ఎవడైతే ఉన్నాడో వాడి పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పగలిగితే కొంత కంట్రోల్లో ఉంటారు. పైపెచ్చు అతను టీడీపీ పార్టీ అభిమాని అని, వాళ్ళ నాన్న టీడీపీ పార్టీ కార్యకర్త అని, వాళ్ళు వచ్చేసి టీడీపీ పార్టీ మెంబర్షిప్లో ఉన్నారు. మెంబర్షిప్లో ఉంటే నిన్న ఎందుకు వచ్చినాడు? దేనికోసం వచ్చినాడు? మిగిలిన 5 ఎక్కడా? వీళ్ళందరినీ ఏ విధంగా అవుతున్నారు? వీళ్ళందరూ ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉందని క్లియర్గా సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి దీనికి వైసీపీ పార్టీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. కేవలం వాళ్ళు అటాక్స్ మాత్రమే చేస్తారా? మాటల దాడి లేదు, మన వైపు తప్పు జరిగింది, మనం తప్పనిసరిగా కార్యకర్తలు ఒక మార్పును తీసుకురావాలని చెప్పేసి ముందడుగు వేస్తారనేది తెలియాల్సి ఉంది.